మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నెల్లూరు పరమేశ్వరి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండిపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో వైన్స్ ఏర్పాటు చేయగా తాము ఆందోళన చేస్తే ఎత్తేశారని అన్నారు. స్కూల్, ఆలయం, ప్రార్థనా మందిరాలు ఉన్న చోట మద్యం దుకాణం ఏర్పాటు చేయడం తగదన్నారు. కొందరు మందుబాబులు మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని తెలిపారు. తాము బయటకు రావాలంటేనే భయంగా ఉందని మహిళలు వాపోయారు. స్థానికుల ఆందోళనకు ఐద్వా నేతలు మద్దతు ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ ఉండేది ఎందుకు? నూతన మద్యం పాలసీ మీద ఆదాయం పొందడానికైనా, మహిళలకి పిల్లలకి భద్రత కల్పించడానికి కాదా అని చెప్పి ఈరోజు ఐద్వాగా మేము అడుగుతున్నాం. మీకు కావాల్సింది కేవలం ఆదాయమేనా, మహిళల భద్రత కదా? ప్రభుత్వాలైతే బాధ్యతగా లేవు. నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి యావత్తు మహిళా లోకాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక పక్క పిల్లలపైన, మహిళలపైన దాడులు విపరీతమైపోతున్నాయి. వీటన్నిటికీ కేవలం ఈ మత్తు పదార్థాలకి బానిసైపోయి యావత్తు రాష్ట్రం అల్లకొల్లాలంగా ఉంది. ఇది ప్రభుత్వానికి పట్టదా? ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము అడుగుతున్నాం. వెంటనే పరమేశ్వరి నగర్లో ఉండేటువంటి వైన్ షాపుని బంద్ చేయండి. అటువంటి షాపుల దగ్గర మందు షాప్ పెట్టేశారు. ఆడవాళ్ళు బయటకు రావాలంటే ఒకటే భయపడుతున్నారు. నిన్న చూసాము, ఇక్కడే మందు తాగాడు, ఆ పానీపూరి దగ్గర పానీపూరి తిన్నాడు, డబ్బులు అడిగితే కొట్టాడు పట్టుకొని. అటువంటి రౌడిజం జరగద్దు. ఎందుకంటే లోపల మందు అట్లా పని చేస్తుంది. ఆ మందు మాకు వద్దు. ఒక్కసారి శ్రీధర్ అన్నా కానీ, ఆ నారాయణ సార్ కానీ మాకు ఎలక్షన్ ముందర మాట ఇచ్చారు, జెండా